ఓకే, చెప్పండి. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 20వ తారీఖు గురువారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథం మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారాన్ని శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణంలో వినిపిస్తున్నారు. ఇప్పుడు మనం కిందటిసారి చెప్పింది కొంచెం చదువుకుని ముందుకెళ్దాం. చేంజ్ ఆఫ్ రే, ఇది కొత్త హెడ్డింగ్ అన్నట్టుగా. అంటే రే అనేది మారడం. రేస్ అంటే 7 రేస్ ఉంటాయి, అందులో 7 మళ్ళీ సబ్ రేస్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకున్నాం కదండి. ఒక రే నుంచి ఇంకొక రేకి కూడా మారుతూ ఉంటారు, కానీ చాలా అరుదుగా జరుగుతుంది అని చెప్పారు. ఈ రే మారడం అన్నది చాలా నిశ్చయంతో, అందుకని అంటే ఎంతో గట్టి నిశ్చయంతో జరుగుతుంది. అంటే అన్ని రకాల మార్గాలను ఈ స్టూడెంట్కి ఓపెన్ అయి ఉంటాయి. మాస్టర్స్ ఎవరైతే థియోసాఫికల్ సొసైటీతో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నం చేశారు. ఎవరైతే మనతోటి ఎఫిలియేషన్ సంబంధం కలిగి ఉన్నారో వ్యక్తిగతంగా అన్ని రకాలుగాను, వాళ్ళు తెలిసి తెలియక కూడా దీన్ని ఇలా చేస్తున్నారనమాట. అంటే ఈ రే మార్చడం. ఈ ట్రాన్స్ఫర్ అన్నది ఏ పద్ధతితో జరుగుతుంది అన్నది చాలా సింపులే థియరీ ప్రకారం, కానీ ప్రాక్టీస్లో చాలా కష్టం. 6th లేకపోతే అదే భక్తియుతమైన రే మార్చాలి. ఆ సెకండ్ రే కంటే తన జ్ఞానాన్ని, విజ్డమ్కి సంబంధించింది అది. ఆయన ప్రయత్నం చేయాలంటే తనని ఆ రకమైన సెకండ్ సబ్ డివిజన్ యొక్క 6th రేస్ నుంచి దానికి తయారు చేసుకోవాలి. అప్పుడు ఆయన నిశ్చిత అంటే స్టడీగా తను ఇంటెన్సిఫై, తీవ్రం చేసుకుంటాడనమాట తన ప్రభావాన్ని తన జీవితంలో ఆ సబ్రేలో ఉన్నది. ఫైనల్గా అది డామినెంట్ అవుతుంది. ఈ విధంగా సెకండ్ సబ్ డివిజన్ 6th రేలో ఉండడం కాకుండా ఆయన 6th సబ్ డివిజన్ సెకండ్ రేలోకి వెళ్తాడు. ఒక పదంలో చెప్పాలంటే ఆయన తన భక్తిని జ్ఞానంతో ఆయన ఇక అంటే ఎక్కువ, అంటే అక్కడ క్వాలిటీ విజ్డమ్, ఇక్కడ క్వాలిటీ భక్తి. టిల్ ఇట్ హ్యాస్ బికమ్ డివోషన్ టు ద డివైన్ విజ్డమ్. అంటే అది డివైన్ విజ్డమ్, ఆ డివైన్ విజ్డమ్ అయ్యేటట్టుగా ఆయన చేసుకుంటాడు ఆ రేలోకి వెళ్ళాలంటే. అప్పుడు ఆయన కోరుకుంటే చాలా కష్టతరం, ఎంతో కంటిన్యూడ్ ఫలితం, ఎన్నో రోజుల ప్రయత్నంతో ఇంకా ఆయన ఇంకొక సబ్ డివిజన్కి సెకండ్ రేలో వెళ్ళగలడు. ఇక్కడ ఇది ఆర్డినరీ రూల్స్ కంటే ఇక్కడ వేరేగా ఉంది. ఒక మోనాడ్ అన్నది ఒక ప్లానెటరీ స్పిరిట్ నుంచి ఇంకో దానికి వెళ్తోంది. అలాంటి చేంజెస్ అన్నీ కూడా సాపేక్షంగా అరుదు. అవి ఏం చేస్తాయంటే సంతృప్తికరంగా చిట్ట చివరికి బ్యాలెన్స్ అవుతాయి. ఈ ట్రాన్స్ఫర్స్ అన్నవి ఫస్ట్ అండ్ సెకండ్ రేస్లోనే ఉంటాయి. అవి లోయర్ లెవెల్స్ ఆఫ్ ఎవల్యూషన్లోనే ఫ్యూ పర్సన్స్, అంటే చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు అంటున్నారు. అది అంటే మహాత్ములు ఒక రే నుంచి ఇంకొక రేకి ట్రాన్స్ఫర్ కోసం, ఇది మనం ఇంతకుముందు చదివిందే. ఇవాళ పర్ఫెక్ట్ యూనిటీ, ఏకత్వం. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్, దీస్ ట్రయాంగిల్స్ విత్ ద లోగోస్ మే బి వెల్ ఇలస్ట్రేటెడ్ బై ద కేస్ ఆఫ్ ద బోధిసత్వ కేస్ కానీ మనం తీసుకుంటే ఈ అద్భుతమైనటువంటి ఏకత్వం ఈ ట్రయాంగిల్లో ఉన్న మెంబర్స్ లో, అంటే సృష్టి స్థితి లయాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అలాగ ప్రతి మతంలో కూడా ముగ్గురు ఉంటారని ఇవన్నీ చెప్పబడ్డాయి. వాళ్ళ యొక్క యూనిటీ అన్నది మనం అది బోధిసత్వుడి కేసు తీసుకుంటే చూడొచ్చు. మనం ఏం చూసామంటే మాస్టర్తో ప్యూపిల్ చాలా సన్నిహితమైనటువంటి క్లోజర్ రిలేషన్లోకి వస్తారు.
ఊహకి భూమి మీద ఊహించుకోవడానికి కూడా యా అతీతంగా ఉన్న సంబంధం వస్తుందన్నమాట మాస్టర్కిను. అది ఏంటంటే మనకి శిష్యుడికిను మామూలుగా మనం ఊహించుకున్న దానికంటే అది అతీతంగా ఉంటుంది ఆ సంబంధం. అంటే ఏ భూమి మీద ఉన్న ఏ బంధం కంటే ఈ బంధం చాలా సన్నిహితంగా ఉంటుంది. ఇంకా బికాస్ ఒక హయ్యర్ లెవెల్లో మాస్టర్ కుటూమి, ఆయన యొక్క టీచర్ మాస్టర్ ధ్రువ, ఆయన లార్డ్ మైత్రేయగా, అంటే ఆయన హూ వాజ్ ఇన్ హిస్ టర్న్, ఆయన ఎవరు, లార్డ్ మైత్రేయ శిష్యుడు. ఆ సమయంలో ఆయన ఎప్పుడైతే ఈ రెండో ఆయన అంటే ఎవరు, మాస్టర్ ధ్రువ ఆ శిష్యుల్ని తీసుకున్నప్పుడు లార్డ్ మైత్రేయ యొక్క శిష్యుడు అనమాట. దేర్ బై ద మాస్టర్ కుటుహుమి బికేమ్ ఆల్సో వన్ విత్ ద లార్డ్ మైత్రేయ. అందువల్ల ఏంటైంది, మాస్టర్ కుటుహుమి గురువు మాస్టర్ ధ్రువకి ఎంత సన్నిహితం అంటే తన మాస్టర్ మైత్రేయ గురువు గనక ఇప్పుడు మాస్టర్ కుటుహుమి డైరెక్ట్ గా మాస్టర్ మైత్రేయకి సన్నిహితులు అయిపోయారు. ఆ విధంగా యూనిటీ అన్నది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది వాళ్ళ లెవెల్లో. మాస్టర్ కుటుహుమి ఈజ్ ఆయన బోధిసత్వుడితో వండర్ఫుల్ వేలో ఒకటి అయిపోయాడు అద్భుతంగా. ఈ పరమ గురువులు యాడెప్ట్స్ ఆర్ చాలా దూరంగా పంపించబడతారు. వాళ్ళని మనం అంటే డిస్టింగ్విష్ వేరుగా చూడలేం. వాళ్ళ యొక్క వైభవం కానీ, వాళ్ళ యొక్క లోయర్ అండ్ హయ్యర్ లెవెల్స్ లో కానీ వాళ్ళని వేరుగా చూడలేం. అలా అంటే ఏకంగా ఏకత్వంతో ఉంటారనమాట. వాళ్ళందరూ కూడా నక్షత్రాల పైన ఉన్న నక్షత్రాల్లా కనిపిస్తారు. అయినా కూడా వాడు లార్డ్ మైత్రేయ కిందని, ప్రభు అయిన మైత్రేయ కిందని పాదధూళి లాంటి వాళ్ళమని మాట్లాడతారు. అక్కడ ఇనార్మస్ చాలా పెద్ద తేడా, ఎక్కువగా తేడా ఉంటుందన్నమాట. అది మనం చూడలేకపోయినా, అంటే వాళ్ళందరూ మనకు ఒకేలా ఉంటాం కానీ వాళ్ళ మధ్యలో అంత తేడా ఉంటుంది. వాళ్ళంత ఉన్నతమైనటువంటి ఎత్తులకు వెళ్ళిపోతారు. అది మనకేంటంటే మన కళ్ళు కనబడనటువంటి వైభవంగా ఉంటుంది. అందుకని మనం వాళ్ళలో ఒకరికంటే ఒకరు ఎవరు గ్రేట్ అని మనం ఏమి వేరు చేయలేం. ఎందుకంటే మన దృష్టికి అది కనబడదు. మనం ఆ ఆరా సైజుని బట్టి ఎక్సెప్ట్ అంటే అది ఒక్కటి తప్ప ఇంకోలా మనం చూడలేం ఆ డిఫరెన్సెస్ ఉన్నట్టుగా. కానీ మాస్టర్ కుడ్హూమి లార్డ్ మైత్రేయతో ఈ ఏకత్వం అన్నదాన్ని మనం అవగాహన చేసుకోగలం. చాలా ఎక్కువ, అంటే ఫార్ గ్రేటర్ అండ్ మోర్ రియల్ యూనియన్ దాన్ ఎనీథింగ్ ఇమాజినబుల్ ఎట్ లోయర్ లెవెల్స్. అంటే వాళ్ళు కంప్లీట్ గా అంటే మాస్టర్ కుటుహుమి గురువై మాస్టర్ ధ్రువ గురువు మైత్రేయతో, ఆ ధ్రువ మైత్రేయతో ఏకమైపోయారు. అంటే ఆ యూనిటీ వచ్చేసింది. అందుకని శిష్యుడైనటువంటి కుటుహుమి గారికి మైత్రేయతో ఏకత్వం వచ్చేస్తుంది. ఆ యూనిటీ భూమి మీద ఉన్న మీరు ఊహించుకోలేరు అంటున్నారు. అంటే అంత యూనిటీ ఏకత్వం ఉంటుంది అనమాట. యూనిటీ అంటే ఐకమత్యం అని కాదు, ఏకత్వం. అందుకని లోయర్ లెవెల్స్ లో మనం ఊహించుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే బోధిసత్వ సెకండ్ పర్సన్ ఆఫ్ ద లోగోస్, ఆయన రిప్రజెంట్ చేస్తారు ఆ లోగోస్ యొక్క సెకండ్ పర్సన్ గా. ఆయన హియర్ ఆన్ ఎర్త్, భూమి మీద ఆయన అటువంటి ఆఫీస్ ని తీసుకున్నారు. అది హైపోస్టాటిక్ యూనియన్ బిట్వీన్ క్రీస్త్ యాజ్ గాడ్ అండ్ క్రీస్త్ యాజ్ మ్యాన్. ఇక్కడ హైపోస్టాటిక్ ఒకసారి క్లియర్ గా చూస్తాను. హైపోస్టాటిక్ న్యూమోనియా, హైపోస్టాటిక్ యూనియన్ అంటే
గ్రీక్, అదే అక్కడి నుంచి వచ్చింది ఈ పదం, ఈజ్ ఎ టెక్నికల్ term in Christian theology employed in mainstream Christology to describe the union of Christ's humanity and divinity in one hypostasis or individual personhood. అంటే క్రీస్తు ఒక డివినిటీగా, ఒక మానవుడిగా ఆ యూనియన్ ని ఇక్కడ హైపోస్టాటిక్ యూనియన్ అని వాడుతున్నారు అని చెప్పారు. అయితే బోధిసత్వుడిది చెప్పారు కదా, లార్డ్ క్రీస్త్ ఈస్ ద For he, the Bodhisattva, whom in the West we call the Lord Christ. అంటే ఇక్కడ వెస్ట్ లో, పశ్చిమ దేశాల్లో లార్డ్ క్రీస్తు అని పిలుస్తారు. అతను బోధిసత్వుడే. ముందు అనుకున్నాం కదండి, బోధిసత్వుడు, మైత్రేయ, వీళ్ళే ఎన్ని యుగాల నుంచి రకరకాల గురువులుగా అవతారాలు తీసుకుంటున్నారు. అంటే ఎన్నెన్నో యుగాల నుంచి వీళ్ళిద్దరే. అందుకని ఇక్కడ మనం బోధిసత్వుడిని లార్డ్ క్రీస్తు అని అంటాము. ఈజ్ ద ఇంట్యూషనల్ విజ్డమ్. ఆయనకున్నది ఫర్ ద బోధిసత్వ హూమ్ ఇన్ ద వెస్ట్ వీ కాల్ ద లార్డ్ క్రీస్త్ ఈజ్ ద, ఆయనకి ఇంట్యూషనల్ విజ్డమ్ ఉంది. ద రిప్రజెంటేటివ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద బ్లెస్డ్ ట్రినిటీ. ఆ బ్లెస్డ్ ట్రినిటీ యొక్క సెకండ్ పర్సన్ గా మనం ఆయన్ని రిప్రజెంటేటివ్ గా తీసుకుంటాం. ఇక్కడ విచ్ అండర్లైస్ ద టూ నేచర్స్ ఆఫ్ ద క్రీస్త్. అంటే రెండు నేచర్లు, మానవుడిగా, దైవంగా. హూ ఆల్దో హీ బి గాడ్ అండ్ మ్యాన్, అతను భగవంతుడుగా, మనిషిగా, ఎట్ హీ ఈజ్ నాట్ టూ, ఆయన రెండు కాదు, బట్ వన్ క్రీస్త్. ఇద్దరు క్రీస్తులు కాదు, ఒకడే. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ రియలైజేషన్ వచ్చి ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాక మానవుడిగా పనిచేస్తూనే దైవత్వం అందులో ఉంటుంది. వన్ నాట్ బై కన్వర్షన్ ఆఫ్ ద గాడ్ హెడ్ ఇన్ టు ఫ్లెష్. అంటే గాడ్ హెడ్ నేమి ఫ్లెష్ గా మార్చడం కాదు, బట్ బై టేకింగ్ ఆఫ్ ద మ్యాన్హుడ్ ఇన్ టు గాడ్. అదండి, అంటే మానవుడు దైవంగా అయిపోతాడు. అంటే ఏంటి, రియలైజేషన్ అది వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళాక ఈ మానవత్వం ఉన్నా సరే అక్కడ దైవత్వం వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకని రెండు ఒక్కటే, ఆ రెండు రెండు కాదు అని చూపిస్తున్నారు మనకి. ఇది మనం గ్రహించాలి విషయం. ఎందుకంటే ఇప్పుడు మనందరం కూడా ఈ త్రిపుర రహస్యం మొదలైన పుస్తకాల్లో ఆ ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు హీ ఈజ్ వన్ విత్ బ్రహ్మన్, దట్ గాడ్. అది ఆ బ్రహ్మన్లో ఉన్న జనకుడు పరిపాలించాడు, అంటే హ్యూమన్ గా పరిపాలించాడు. కానీ డివినిటీ కూడా అక్కడ రెండు వేరుగా లేవు, ఒకటిగా అయిపోయింది. అందుకని whether that had been done, we had for the first step. ఇక్కడ ఇంకొకటి, second person of the ever blessed trinity existed ages before the Lord Maitreya came into evolution. అంటే లార్డ్ మైత్రేయ కంటే ఎన్నో యుగాల ముందు ఉన్నటువంటి ఈ ట్రినిటీ, అంటే ఈ మూడు రకాల తత్వం, అదే సృష్టి స్థితి లయాలనేది, అది ఫస్ట్ descent of that second person into incarnation was when as the second outpouring that took the vehicles of his manifestation of the virgin matter of his new solar system, already impregnated and vivified by God the Holy Spirit. అంటే ఇక్కడ ఏంటంటే ముందు మనకు ఒక టేబుల్ ఇచ్చారు, అందులో బోధిసత్వుడు 8th ఇనిషియేషన్ వరకు వెళ్ళిపోయాడు, మొత్తం 9 ఉంటే మిగతా వాళ్ళందరూ 6th ఇనిషియేషన్ లో ఉన్నారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, లార్డ్ మైత్రేయ కేమ్ ఇన్ టు ఎవల్యూషన్ అండ్ ద ఫస్ట్ డిసెంట్ ఆఫ్ దట్ సెకండ్ పర్సన్ ఇంటూ ఇన్కార్నేషన్ వాజ్, మొట్టమొదటిగా అలాగా రూపంలోకి వచ్చిన సెకండ్ అవుట్ పోరింగ్. అంటే విజ్డమ్ ఒకటి, మరొకటి ప్రేమ, అలాగా ఇచ్చారు కదా యాక్షన్ అని. that took the vehicles of his manifestation out of his virgin matter, అంటే పవిత్రమైన పదార్థం ఆఫ్ హిస్ న్యూ సోలార్ సిస్టమ్, కొత్త సోలార్ సిస్టమ్ లోంచి ఆయన జన్మ తీసుకున్నాడు. ఆల్రెడీ కూడా అంటే ఆ భగవత్ తత్వంలో హోలీ స్పిరిట్ గా ఉన్నది. When that had been done, we had for the first time Christ unmanifested is as opposed to Christ manifested. అంటే అంతకుముందు మేనిఫెస్ట్ అవ్వని క్రీస్తు మేనిఫెస్ట్ అయిన క్రీస్తుకి ముందుగానే అది ఉందన్నమాట. అండ్ ఈవెన్ ఎట్ దట్ టైమ్ ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ ట్రూ దట్ క్రీస్త్ యాజ్ గాడ్ వాజ్ ఇన్ వన్ సెన్స్ గ్రేటర్ దెన్ క్రీస్త్ యాజ్ మ్యాన్.
ఆ రకంగా మొట్టమొదటి హయ్యర్ లెవెల్లోని క్రీస్తు మేనిఫెస్ట్ అయింది గనక ఆ మ్యాటరు, అది క్రీస్తు యాజ్ గాడ్ కంటే క్రీస్తు యాజ్ మ్యాన్ చాలా గొప్పవాడు అంటున్నాను. యాజ్ ద బోధిసత్వ who are to represent this second person ఆన్ డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ హిస్ సిస్టమ్. ఈ బోధిసత్వుడే క్రీస్తుగా వచ్చారు కదా, అందుకని ఆయన డిఫరెంట్ ప్లేన్స్ లో తన సిస్టమ్ లో రిప్రజెంట్ చేస్తున్నారు. వన్ బై వన్ అటైన్ ద హెడ్షిప్ ఆఫ్ దేర్ రే. అందుకని అక్కడి నుంచి ఒక్కొక్కరు వాళ్ళ రేలో హెడ్షిప్ తీసుకుంటారు. దే ఇన్ టర్న్ బికమ్ సో థరోలీ వన్ విత్ హిమ్ దట్ దే డిజర్వ్. అందుకని వాళ్ళందరూ కూడా బోధిసత్వుడితో ఈక్వల్ గా అయిపోతారు. ద టైటిల్ ఆఫ్ క్రీస్త్ యాజ్ మ్యాన్, అందుకని ఆ క్రీస్త్ యాజ్ మ్యాన్ అన్న టైటిల్ వస్తుంది. అండ్ సో అట్ ద మొమెంట్ ఆఫ్ ద కన్సమేషన్ ఆఫ్ సచ్ ఇనిషియేషన్ ద హైపోస్టాటిక్ యూనియన్ టేక్స్ ప్లేస్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. అందుకని ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ మనిషిగా ఉన్నదానికిను తర్వాత దైవంగా ఉన్నదానికి మధ్యలో యూనియన్ జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ మాస్టర్స్ విషయంలో చెప్తున్నారు వాళ్ళకి హైపోస్టాటిక్ యూనియన్ అంటే ఇక్కడ క్రీస్త్ యాజ్ మ్యాన్, క్రీస్త్ యాజ్ గాడ్. అలాగే ప్రతి మాస్టర్ కి కూడా ఆ హైపోస్టాటిక్ యూనియన్ జరుగుతుంది. అలాగే దిస్ సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లోగోస్ అంటే ఇప్పుడు సెకండ్ ఆస్పెక్ట్ కోసం చెప్తున్నారు, అది లవ్. అదేమో జన్మనెత్తింది అండ్ బికమ్స్ మ్యాన్, అది మనిషిగా అయింది. అండ్ ఈస్ దేర్ ఫోర్ ఈక్వల్ టు ద ఫాదర్. అందుకని ఆయన తన ఫాదర్ తో అంటే ఈక్వల్ అయిపోతారు. అండ్ ఇన్ఫీరియర్ టు ద ఫాదర్ యాజ్ టచింగ్ హిస్ మ్యాన్హుడ్. అంటే ఫాదర్ తో ఈక్వల్ అయిన ఫాదర్ కంటే ఇన్ఫీరియర్ గా అవుతారు. అండ్ ఈ సెట్ ఇన్ ద అథనేషియన్ క్రీడ్ లో ఎలా చెప్పబడింది అన్నారు. అవర్ లార్డ్ ద బోధిసత్వ హెస్ బీన్ ఏ మ్యాన్ లైక్ అవర్ సెల్స్. ఒకప్పుడు బోధిసత్వుడు కూడా మనలాంటి వ్యక్తే. అండ్ ఈ సచ్ ఏ మ్యాన్ స్టిల్ దో ఏ పర్ఫెక్టెడ్ మ్యాన్, అంటే అతను సంపూర్ణమైన వ్యక్తి అయినా సరే, అంటే దైవపరమైన వ్యక్తి అయిపోయినా ఆయన ఇంకా మనలాంటి వ్యక్తే. ఎట్ దట్ మ్యాన్హుడ్ హ్యాస్ సో బీన్ టేకెన్ ఇన్ టు ది గాడ్ హెడ్ దట్ హీఈస్ ఇన్ ట్రూత్ ఏ వెరీ క్రీస్త్. అంటే నిజానికి ఆయన గాడ్ హెడ్ లోకి వెళ్ళినప్పుడు ఆయన క్రీస్త్ అయ్యాడు. ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ట్రినిటీ. అంటే సెకండ్ ఆస్పెక్ట్, ఆ ట్రినిటీలో సెకండ్ ఆస్పెక్ట్ ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ ఇన్ హిమ్ అండ్ త్రూ హిమ్, ఆయన ద్వారా ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు రీచ్ టు దట్ డివైన్ పవర్. ఆ డివైన్ పవర్ ని మనం రీచ్ అవ్వగలుగుతాం. దట్ ఈస్ వై ద క్రీస్త్ ఈ స్పోకెన్ ఆఫ్ యాజ్ ద మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అందుకనే అతన్ని క్రీస్తుని ఏమన్నారు, మనిషికి భగవంతుడికి మీడియేటర్ గా మాట్లాడారు. ఇట్ ఈస్ నాట్ దట్ హీ ఈజ్ మేకింగ్ ఏ బార్గెయిన్ ఆన్ అవర్ బిహాఫ్, అంటే మనతోటేమి బార్గెయిన్ చేస్తున్నాడని కాదు, బేరం ఆడుతున్నారని కాదు. ఆర్ బయింగ్ అస్ ఆఫ్ ఫ్రమ్ సమ్ హారిబుల్ పనిష్మెంట్, లేకపోతే ఏదో ఒక హారిబుల్ పనిష్మెంట్ తీసేసి మనకి ఏదో మనం కొనుక్కుంటున్నాడని కాదు. యాజ్ మెనీ ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ బిలీవ్, చాలా మంది ఎంతో బాగా మూర్ఖంగా నమ్మకం ఉన్న క్రిస్టియన్స్ ఇలా నమ్ముతారు. బట్ దట్ హీ ఈజ్ ఇన్ ట్రూత్ ఏ మీడియేటర్, కానీ ఆయన నిజానికి ఒక మీడియేటరే. వన్ హూ స్టాండ్స్ బిట్వీన్ ద లోగోస్ అండ్ మ్యాన్, లోగోస్ కి మనిషికి మధ్యలో ఆయన ఉన్నాడు. whom man can see and through whom the power of the deity pours forth to humankind. ఆయన ద్వారా ఆ దైవశక్తి మానవాళికి కురిపించబడుతూ ఉంటుంది. Therefore is he the head of all religion through which these blessings come. అందువల్ల అన్ని మతాలకి ఆయన హెడ్ గా, ఈ బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి, అంటే ఆ బోధిసత్వుడు ఆయన ఒకటైపోతారు, ఇంకా వాళ్ళకి రెండు ఉండవు. అందుకని ఆ బోధిసత్వ తత్వమే సంపూర్ణంగా పనిచేస్తుంది. అంటే అందుకని దైవతత్వం మనిషి ద్వారా బయటకు వస్తుంది అన్నారు. ఇక్కడ విజ్డమ్ ఇన్ ద ట్రయాంగిల్స్, ఆ ట్రయాంగిల్స్ లో విజ్డమ్ అని చెప్పారు, బుద్ధుడి కోసం చెప్తున్నారు. ప్రెసెంట్ టైంలో బుద్ధ లార్డ్ గౌతమ, బుద్ధ ఒక పోస్ట్ అనమాట. రకరకాల మనుషులు బుద్ధగా అవుతారు, బుద్ధ హుడ్కు వెళ్తారు. అలాంటి వాళ్ళలో ఇప్పుడున్నవాడు లార్డ్ గౌతమ. ఆయన తన లాస్ట్ బర్త్ ఇండియాలో 2500 సంవత్సరాల కింద తీసుకున్నాడు. ఆ జన్మలో ఆయన జన్మ పరంపరలన్నీ బోధిసత్వుడుగా అవి ముగించుకున్నాడు అండ్ సక్సీడెడ్. ఆయన ప్రీవియస్ బుద్ధ కాశ్యప, అంతకు ముందున్న బుద్ధ పేరు కాశ్యప. ఆయన సెకండ్ రేకి హెడ్, అక్కల్డ్ హైరార్కీ ఆఫ్ అవర్ గ్లోబ్. హిజ్ లైఫ్ యాజ్ సిద్ధార్థ గౌతమ
హ్యాస్ బీన్ వండర్ఫుల్లీ టోల్డ్ ఇన్, అంటే ఆయన జీవితం సిద్ధార్థ గౌతమగా సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకం రాశారు. అందులో చాలా అద్భుతంగా రాశారు, అది కవిత్వం రూపంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ పోయమ్స్ ఇన్ అవర్ లాంగ్వేజ్. అది ఇంగ్లీష్ లో చాలా ప్రభావపూరితమైనటువంటి పోయమ్స్ గా ఎడ్విన్ ఆర్నాల్డ్ గారు రాశారనమాట. లైట్ ఆఫ్ ఏషియా అన్నది ఆ అంటే బుద్ధుడి యొక్క, ఆ గౌతమ బుద్ధ యొక్క జీవిత చరిత్ర. అది ఇక్కడ 7 బుద్ధాస్ అపియర్ ఇన్ సక్సెషన్ డ్యూరింగ్ ఏ వరల్డ్ పీరియడ్. ఒక జగత్తు యొక్క పీరియడ్ లో 7 బుద్ధులు కనిపిస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు. 1 ఫర్ ఈచ్ రేస్, ఒక్కొక్క రేస్ కి ఒక్కొక్కరు. అండ్ ఇన్ ఈచ్ టర్న్ టేక్స్ చేంజ్ ఆఫ్ ద స్పెషల్ వర్క్ ఆఫ్ ద సెకండ్ రే. అంటే సెకండ్ రే యొక్క స్పెషల్ వర్క్ ని వాళ్ళు తీసుకుంటారనమాట వాళ్ళ యొక్క టైంలో. ఫర్ ద హోల్ వరల్డ్, అంటే జగత్ అంతటి కోసం, డివోటింగ్ హిమ్సెల్ఫ్ టు దట్ పార్ట్ ఆఫ్ ఇట్ విచ్ లైస్ ఇన్ ద హయ్యర్ వరల్డ్స్. అంటే హయ్యర్ వరల్డ్స్ లోని ఈ జగత్తులో కావలసిన ఆ పార్ట్ ని, హయ్యర్ వరల్డ్ లో ఉన్న ఆ వర్క్ ని ఈ లోయర్ లో తీసుకుంటారు. వైల్ హీ ఎంట్రస్ టు హిజ్ అసిస్టెంట్ అండ్ రిప్రజెంటేటివ్ ద బోధిసత్వ. ఆయన ఏం చేస్తాడు, బోధిసత్వకి ఈ పని అప్పచెప్తాడు, ఆ అసిస్టెంట్ ఆయన. ద ఆఫీస్ ఆఫ్ వరల్డ్ టీచర్ ఫర్ ద లోయర్ ప్లేన్స్, అంటే లోయర్ ప్లేన్స్ లో వరల్డ్ టీచర్ అనమాట బోధిసత్వ. ఫర్ వన్ హూ అటైన్స్ దిస్ పొజిషన్ ఓరియంటల్ రైటర్స్ థింక్ నో ప్రైజ్ టూ హై. ఎవరైతే ఈ పొజిషన్ తీసుకున్నారో తూర్పు దేశం వాళ్ళు ఇది చాలా గొప్పదని అనుకోరు. నో డివోషన్ టూ డీప్, అంత లోతైన భక్తి లేదు. అండ్ జస్ట్ యాజ్ వీ రిగార్డ్ దోజ్ మాస్టర్స్ టు హూమ్ వీ లుక్ అప్ యాజ్ ఆల్ బట్ డివైన్ ఇన్ గుడ్నెస్ అండ్ విజ్డమ్. ఎక్కడి నుంచి సౌండ్ వస్తున్నది? హరిశంకర్ గారు, నేను మ్యూట్ చేశాను, మళ్ళీ అన్మ్యూట్ అవుతున్నారు. అందుకని ఇక్కడ బోధిసత్వుడు అంటే వరల్డ్ టీచర్, ఈ భూమి మీద ఉన్న అన్నింటికి లోయర్ ప్లేన్స్ కి ఆయన మాస్టర్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే వన్ హూ అటైన్స్ ఈ పొజిషన్ ని తూర్పు దేశం యొక్క రైటర్స్ ఏమిటి ఆలోచిస్తున్నారు, అదేం గొప్పది కాదు, భక్తి ఏమీ లేదు, అంత లోతైంది, మనం ఎంత ఎక్కువగా మాస్టర్స్ అనుకుంటున్నామో అలాగే అని. విజ్డమ్, గుడ్నెస్, సో టు ఎన్ ఈవెన్ గ్రేటర్ డిగ్రీ టు డూ దే రిగార్డ్ ద బుద్ధ. ఇంతకంటే ఎక్కువగా ఉన్నదే బుద్ధాగా రిగార్డ్ చేస్తున్నామని. Our present Buddha was the first of our humanity to attain that stupendous height. అంటే అది మనం ఇంతకు ముందు కూడా చూసాము, 8th ఇనిషియేషన్ వరకు వెళ్ళిపోయాడు బుద్ధుడు. అందుకని ఆ బుద్ధుడు, ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? మీది మ్యూట్ చూడండి సార్ కొద్దిగా. హరిశంకర్ గారట కాదు, ఇప్పుడు గౌరీశంకర్ గారు ఉండట్లేదు, మ్యూట్ అయింది కదా. లేదమ్మా మళ్ళీ వచ్చింది. అవునా మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు? నేను గౌరీశంకర్ అని, కొంచెం టైం దొరికిందని డ్యూటీలో ఉన్నాను, కానీ అలాగా మీ క్లాస్ అలా వింటున్నాను. సంతోషమే. మ్యూట్ చేసేయండి. అదే మీరు